ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్టు జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఎడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ సహాయకుడు కూడా కావడం గమనార్హం. రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి సిబిఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. రామచంద్ర పిళ్ళైకి చార్టర్డ్ అకౌంటెంట్ గా గోరెంట్ల బుచ్చిబాబు పనిచేశారు. గతంలో ఇదే కేసులో ఈడీతో పాటు సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో యాప్ నేతల తరపున సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించింది విజయ్ నాయిరేనని ఈడీ తెలిపింది. ఇక ఈ సౌత్ గ్రూప్ లో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. అయితే ఆ గ్రూపునకు అభిషేక్, బోయినపల్లి, అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. కాగా నిన్న సిబిఐ అధికారులు బుచ్చిబాబును ప్రశ్నించారు. విచారణ తర్వాత రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా నేడు అధికారికంగా బుచ్చిబాబు అరెస్టును ప్రకటించారు. బయటికి